పడితే బిడ్డ మళ్ళీ తర్వాత తటబుట్ ఎట్లా చదువుకొని వచ్చారో అట్నే చదువుకొని పోయేటట్టు దానికి ఈ అమ్మ అంత పెద్ద 60 ఏళ్ళ పోరాటం తెలంగాణనే తెచ్చుకున్న వాళ్ళం. ఇదేం పెద్ద ఇష్యూ మనకు, ఇదేం పెద్ద సమస్యన. అంటే ఇక్కడ బీజేపీ నాయకులు అటు మాధవిలత కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇదేదో పోరాటం రోహింగ్యాల గురించి చేయండి, ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో దీనికి సంబంధించి ఐఎస్ఐ తీవ్రవాదులుగా ఏర్పడి మన దగ్గరనే బాంబులు పెడుతున్నారు, వాళ్ళపైన మేము పోరాటం చేయండి, దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి మార్వాడీలపైన ఎందుకు ఈ యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు, మీరంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇటు కమ్యూనిస్టులంతా కలిపి కావాలనే ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఎవరిది ఉంది? బీజేపీ గవర్నమెంట్ ఉంది. కేంద్రంలో గవర్నమెంట్ ఏది దలుచుకుంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అయినా ఇస్తుంది. అది తీవ్రవాదులు ఉన్నారు ఈడ అంటున్నావు, ఉన్నారని మీ బీజేపీలోకే తెలుస్తుంది, మాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు బాంబులు పెడితే మీకు ఓట్లు పడాలి, వాళ్ళు కులమతం స్విచ్చులు పెడితే మీకు ఓట్లు పడాలి, వాళ్ళు కులానికి రెచ్చగొడితే మీ పార్టీ రెచ్చగొట్టే పార్టీ. ఓకే.